తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడతాం. నమస్కారం అండి. శ్రీమాత్రినమండి. గురుగారు, బంగారం ధరలు చూస్తుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా, రోజు కూడా కాదు గంటల్లోనే చాలా మార్పులు అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాము. మరి రాబోయే 6 నెలల్లో ఇంకా అసలు మనం అంచనా వేయలేని స్థితికి బంగారం ధరలు పెరిగిపోతాయి, బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరిగిపోతాయి అని చెప్పి వింటూ ఉన్నాము. అసలు ఎలా ఉందండి బంగారము వెండి ధరల పెరుగుట తరుగుట ఈ విధానం అంతా ఎలా ఉండబోతోంది? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. ఇక్కడ బంగారము అనేటటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రహాల యొక్క ఫలితాలు కనుక చూసుకుంటే ఒకలా ఉంటుంది, మార్కెట్ ప్రకారంగా చూసుకుంటే ఒకలా ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో కనుక చూసుకుంటే ఫైనాన్షియల్కి కారకుడు ఎవరు అంటే ప్లానటరీ పొజిషన్లో గురువు అవుతాడు. గురువు ఎప్పుడైతే ఒక రాశి నుంచి మరో రాశికి మారుతాడో అప్పుడు సమస్తమైనటువంటి ఆర్థిక విషయాల్లో తప్పకుండా లావాదేవీల విషయాలు కేవలం దేశ వ్యవస్థనే కాదు ప్రపంచ వ్యవస్థల్లో కూడా మార్పులు జరుగుతాయి. హెచ్చు తగ్గులు అనేటటువంటి 100% జరుగుతాయి. మీరు గమనిస్తే గనక ఎప్పుడైతే గురువు డిసెంబర్ నెలలో మిథునం నుంచి కర్కాటకంలోకి అడుగు పెట్టాడు అంటే ఎప్పుడైతే కర్కాటకంలోకి అడుగు పెట్టాడో అప్పటి నుండి బంగారపు ధరలు హై రేంజ్కి చేరుకోవడం ప్రారంభమైంది. ఒక్కసారిగా 1,96,000 2 లక్షల వరకు చేరుకున్నటువంటి బంగారము కేవలం ఒక 5-6 రోజులు మ్యాక్సిమం ఒక 1 వీక్లో మళ్ళీ పడిపోవడం జరిగింది. ఎందుకు పడిపోయాయి? ఎప్పుడైతే గురువు కర్కాటకంలోకి అడుగు పెట్టాడో అప్పుడు మీరు అంటే పంచాంగం చూసినా లేదా లగ్నకుండలు చూసినా మనకు అర్థమవుతుంది గురువు ఎప్పుడు మారాడు, బంగారపు ధరలు ఎప్పుడు పెరిగాయి. అలాగే బంగారపు ధర ఎందుకు తగ్గింది అంటే మళ్ళీ గురుగ్రహం అనేటటువంటిది కర్కాటకం నుంచి మిథునంలోకి వక్రీకరించాడు అంటే వెనక్కి వచ్చేసాడు. కాబట్టి మళ్ళీ రావడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ అమాంతంగా తరిగిపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ బంగారపు ధర కేవలము ఇప్పుడు ఉన్నటువంటి ధరలో 1,60,000 ఉంది. మళ్ళీ ఇది పెరుగుతుంది తరుగుతుంది. ఇది ఇక్కడికి అంటే పెరిగితే ఒక 1,000-2,000 పెరుగుతుంది, తరిగితే 500-1,000 రూపాయలు తగ్గుతుంది. అంతే. పెరిగితేనేమో ఎక్కువ పెరుగుతుంది, తగ్గితేనేమో తక్కువ తగ్గుతుంది. అంటే ఇక్కడ రెండో విషయం ఏమిటి అంటే గనక బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఎవ్వరూ కూడా ఎప్పుడు లాస్ కాదు. బికాజ్ ఏంటి అంటే ఇంకా బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి, తరగవు. దాదాపుగా 2 లక్షల నుండి 2,50,000 వరకు తులం బంగారం చేరుకుంటుంది. అది ఎప్పుడు చేరుకుంటుంది అని అంటే కనుక దానికి కూడా డేట్ చెప్తాను. ఎప్పుడైతే మళ్ళీ గురువు కర్కాటకంలోకి అడుగు పెడతాడో ఎప్పుడు జూన్ 1వ తారీఖు రోజున కర్కాటకంలోకి మారుతున్నాడు. ఆ కర్కాటకంలోకి మారిన మరుక్షణము మళ్ళీ బంగారపు ధరలు పుంజుకుంటాయి, పెరుగుతూనే ఉంటాయి కానీ ఇక తరగవు. మళ్ళీ ఈ 2027 నాటికి, ఇప్పుడు 2026 కదండి, 2027 జనవరి వరకు 2,50,000 వరకు బంగారం ధర చేరుకుంటుంది అని చెప్పవచ్చు. అది అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ప్రకారంగా. ఇంకోటి ఏంటి అంటే కనుక ఈ బంగారపు ధరలు కూడా ఒక పెద్ద మాఫియా అని కూడా చెప్పొచ్చు. ఎందుకు అనంటే చాలామంది ఈ నల్లధనాన్ని వైట్గా మార్చుకోవడానికి కూడా బంగారపు ధరలు పెంచేసి మళ్ళీ తగ్గించేటటువంటి అవకాశం అంటే ఇది అమెరికాలో జరిగింది, అలాగే మన భారతదేశంలో కూడా జరిగింది. అలాగే ఎకనామిక్ అనేటటువంటిది కూడా పెరిగే స్థాయికి అంటే అమెరికా కంటే మన రూపీ రేట్ పెరుగుతుంది అని చెప్పేసి ఆటోమేటిక్గా మన రూపీ రేట్ డాలర్ వాళ్ళకంటే తగ్గించాలని చెప్పేసి ఇలాంటి కొన్ని విషయాలు సంఘటనలు కూడా జరిగినటువంటి అంశాలు కూడా మనకు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇదో కూడా ఒక కారణము అని చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ఎవ్వరు ఏది అనుకున్నా ప్లానెటరీ పొజిషన్ ఏదైతే చేయాలో అది మాత్రమే చేస్తుంది. నువ్వు ఎంత పెంచాలన్నా నువ్వు పెంచలేవు, ఎంత తగ్గించాలన్నా తగ్గించలేవు. నువ్వు ఎప్పుడైతే లావాదేవీలకు సంబంధించినటువంటి ప్లానెటరీ పొజిషన్ గురువు ఎప్పుడైతే ఒక రాశి నుంచి ఇంకో రాశికి చేరుకుంటాడో కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా హై రేంజ్ అవుతుంది. నేను ఈ సంవత్సరం చెప్తున్నాను, ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని అంటే తప్పకుండా బంగారం మీద పెట్టండి, భూమి మీద పెట్టండి. మీరు 2025 నుంచి తీసుకోండి. 2025లో తులం బంగారం 60,000 రూపాయలు ఉండేదండి. ఇప్పుడు 2027 సారీ 2026 2026 అంటే సంవత్సర కాలంలోనే 1,00,000 రూపాయలు పెరిగింది.
నువ్వు ఆ 60,000 నువ్వు ఏ ఇంట్రెస్ట్‌కి ఇచ్చుకున్నా నీకు సంవత్సరంలో రూ. 1,00,000 రావు. ఆ 60,000 నువ్వు ఎక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా సంవత్సరంలో రూ. 1,00,000 రావు. అంటే నీకు సంవత్సర కాలంలో నీకొచ్చిన ఒక 60,000 పెట్టుబడి పెడితే రూ. 1,00,000 లాభం వచ్చింది. అంటే ఒక 10 తులాలు పెడితే 6,00,000కు మీకు ఎంత లాభం వస్తుంది? 20,00,000 లాభం వస్తుంది. అంటే ఎప్పుడైనా బంగారం పెరుగుతుందే గానీ తరగదు. భూమి విలువలు కూడా అంతే. అయితే ఎక్కడ మనుషులు కొంచెము రాంగ్ స్టెప్ ఏస్తారు అనంటే, ఎప్పుడైతే న్యూస్‌లో వచ్చేటటువంటి వ్యవహారాలు ఉంటాయో, అవి ప్రపంచ మార్కెట్‌ని ఆధారం చేసుకొని ఉంటాయి. ఎవరైతే కిలోలు, 2 కిలోలు, 10 కిలోలు ఇట్లా ఒక కిలోకి మించి కొంటారో, వాళ్ళకు పెరుగుట, తగ్గుట అనేటటువంటి వాళ్ళు కాలిక్యులేషన్ ఏసుకోవచ్చు. కానీ సామాన్యమైనటువంటి మానవుడు తీసుకునేది ఒక తులమో, 2 తులాలు, మాక్సిమం ఒక 10 తులాలు తీసుకుంటాడండి. దానికే భారీగా పడిపోయాయి, భారీగా తగ్గిపోయాయి అంటే ఏం చెప్పాలి చెప్పండి? ఎప్పుడైనా బంగారం తీసుకునేది లాంగ్ టర్మ్‌లోనే తీసుకోవాలి. ఈ రోజున 2027 అండి. బంగారం 1,60,000 ఉంది. అబ్బా! 1,60,000 ఉంది కదా! నేను ఇంత బంగారం తీసుకొని వేరే దాంట్లో పెట్టుబడి పెడతా అంటే, నీకు ఇదే బంగారం మళ్ళీ 2027లో 100% ఇది మళ్ళీ 2,50,000 వరకు చేరుకుంటుంది. మళ్ళీ రూ. 1,00,000 పెరుగుతుంది. ఎప్పుడూ కూడా అయ్యో! ఈరోజు పెరుగుతుంది, రేపు తరిగిపోతుంది. ఒక్కరోజు గురించి ఆలోచించకండి. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేవాడు ఎప్పుడైనా సంవత్సర కాలం ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోండి. అంటే అది కూడా నువ్వు ఒకటేసారి కొనాలని కాదు. ఈరోజు ఒక తులం కొను, లేదా ఒక మాసం కొను. 10,000 ఉన్నాయా? ఎంతొస్తుందో అంత కొని నువ్వు కొద్ది కొద్దిగా దాచుకుంటేనే అది నీకు సంవత్సర కాలంలో ఇంతగా కనిపిస్తుంది. నువ్వు అయ్యో! పెరుగుతుంది, తరుగుతుంది అని చెప్పేసి ఆలోచించావనుకో, నువ్వు జీవితంలో బంగారం కొనలేవు. 30,000 ఉన్నప్పుడు అబ్బా! 30,000 అయిందా అని భయపడ్డారు. 60,000 వచ్చేసరికి 60,000 అయిందా అని భయపడ్డారు. రూ. 1,00,000 వచ్చేసరికి బంగారం ఎప్పుడు పెరుగుతూనే పోతుంది గానీ తరగదు. అది బంగారంకు. అలాగే వెండి కూడా దాదాపుగా 3,50,000 4,00,000 వరకు ఇప్పుడు ప్రస్తుతానికి 2,50,000 చిల్లర ఏదో ఉంది. అది మీకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం వరకు 4,00,000 వరకు అయ్యే అవకాశం ఏర్పడుతుందండి. అంటే చాలా మంది బంగారం సంగతి అయితే అంచనా వేయలేకపోతున్నారు. వెండి మాత్రం 7,00,000కి వెళ్ళిపోతుందని చెప్పి లేదు. హడావిడి కేవలం చేస్తున్నారు. 4,00,000 దగ్గర వెళ్ళి ఆగిపోతుంది అంతే. ఖచ్చితంగా 4,00,000 వరకు మాత్రమే వెండి వెళ్తుంది తప్ప 7,00,000 వరకు వెళ్ళదు. బంగారం మాత్రం వెళుతుంది. ఎందుకంటే మనం ఇంకోటేంటంటే బంగారము, వెండి మన భారతదేశంలో వాడినంత బంగారం, వెండి ఏ దేశాల్లో కూడా ఉపయోగించరు. ఎందుకంటే మన వాళ్ళకే బంగారం, వెండి వాడాలి. బంగారం, వెండి వేసుకుంటేనే మనకు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అంటే కొన్ని వస్తువులు వేసుకోవడం వల్లనే గౌరవ మర్యాదలు పెరుగుతాయని ఆలోచించేటటువంటి స్వభావం కలిగినటువంటిది మన తెలుగు రాష్ట్రాల్లో గానీ, లేదా మన భారతదేశంలో బంగారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే మనం ఏ పెళ్ళిళ్ళు చేసినా, ఏ ఫంక్షన్స్ చేసినా మొట్టమొదటిగా ఆలోచించి బంగారం గురించి ఆలోచిస్తాం. మన దగ్గర ప్రతి ఒక్క ఫంక్షన్‌కి బంగారం ముడిపడి ఉంటుంది. కానీ ఇతర దేశాల్లో అలా ఉండదు కదండీ! కాబట్టి మన భారతదేశంలో బంగారానికి చాలా డిమాండ్ ఉంది. చాలా ప్రాముఖ్యత ఉంది. మన భారతదేశంలో కొన్నంత బంగారం మీకు ప్రపంచ దేశాల్లో ఎవ్వరూ కూడా కొనలేరండి. అందుకే బంగారం రేటు మనకు చాలా ఎక్కువ. అదే దుబాయ్‌లో తీసుకోండి. ఎందుకు తక్కువ? అక్కడ పెద్ద వాల్యూ మీరు వేరే ఏ దేశాల్లో తీసుకున్నా బంగారానికి పెద్ద వాల్యూ ఉండదు. ప్లస్ అక్కడ మనంత రేటు కూడా ఉండదు. తక్కువే ఉంటుంది. మళ్ళీ మనం ఇక్కడ తీసుకొస్తే ట్యాక్సులు అవి ఇవి అన్ని పడి మళ్ళీ ఇదే రేట్ అవుతుంది తప్ప, మీరు వేరే దేశాలతో పోల్చుకుంటే మనకంటే అన్ని దేశాల్లో బంగారం రేటు తక్కువగానే ఉంటుంది. మన దగ్గరే ఎక్కువగా ఉంటుంది. బికాజ్ ఏంటి అంటే మనము ప్రతి ఒక్క దానికి బంగారాన్ని ఉపయోగిస్తాము. అది ఒక లగ్జరీగా అనుకుంటాం. ఎప్పుడైతే ఏ వస్తువు అయితే లగ్జరీ అని అనుకుంటామో 100% దాని ధర పెరుగుతూనే పోతుంది. అట్లా. కాబట్టి ఈ సంవత్సరంలో మీరు ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ పెడితే బంగారం మీద ఖచ్చితంగా పెట్టండి. అది కూడా ఏదో నెల కోసమో, 2 నెలల కోసమో కాదు. మీరు ఈ సంవత్సరం అంటే డబ్బులు ఉన్నవాడు, ఎవరైతే డబ్బులు వేరే వాళ్ళకి ఇవ్వడానికి బదులు లేదా ఇతరులకి ఇస్తే ఏదైనా ఇబ్బంది అవుతుంది, మన దగ్గర పెట్టుకుందాం అంటే డబ్బుని ఊరికే పెట్టుకుంటే దానికి వస్తువుగా కన్వర్ట్ చేయాలంటే బంగారం మీదే కన్వర్ట్ చేయాలి. లేదు బంగారం ఎందుకులే ఒక స్థలమో, ల్యాండో కొనుక్కుందాం అట్లయినా కొనుక్కోండి. జీవితంలో ఎప్పుడూ కూడా నష్టం రానటువంటివి 2 ఒకటి బంగారము, 2 భూమి. ఇవి జీవితంలో మనిషిని ఎప్పుడూ నష్టపరచదు. ఎప్పుడో కొన్న భూమి ఇప్పుడు లక్షలు, కోట్లు అయిపోయింది. ఎప్పుడో తీసుకున్న బంగారం ఇప్పుడు లక్షల్లో మారిపోయింది. 30,000 ఉన్నప్పుడు బంగారం తీసుకున్నటువంటిది ఇప్పుడు లక్షల్లో అయిపోయింది. అందుకే ఎప్పుడూ కూడా లాంగ్ టర్మ్ ఏంటి ఈ సంవత్సరం గురించే కాదు వచ్చే సంవత్సరం గురించి ఆలోచించాలి అని అంటే, లేదు
లేదు పిల్లలు ఉన్నారు అంటే మీరు ఇప్పటి నుంచే బంగారం కొనడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఫర్దర్‌గా అది మీకు చాలా ఉపయోగపడుతుంది. రేపు పిల్లల పెళ్ళిళ్ళకు ఉపయోగపడుతుంది. రేపు పెద్దవాళ్ళకి ఫంక్షన్‌లకు ప్రతి ఒక్క దానికి ఉపయోగపడుతుంది. కాబట్టి బంగారం మీద పెట్టండి ఇన్వెస్ట్‌మెంట్, మీకు డబ్బులు ఎటు పోవు. లేదా మీకు అర్ధరాత్రి డబ్బులు కావాలన్నా బంగారం ఎక్కడ పెట్టినా మీకు డబ్బులొస్తాయి. ఇంకా మీరు ఏది తీసుకున్నా డబ్బులు పోతాయి తప్ప రావు మళ్ళీ. ఈ మధ్య కాలంలో స్టాక్ మార్కెట్ అది ఇది అని చెప్పేసి అనవసరంగా దాని మీద పెట్టి డబ్బులు తగిలేస్తున్నారు గానీ, బంగారం మీద ఇన్వెస్ట్‌మెంట్ పెట్టండి. 100% మనిషిని కాపాడుతుందండి అది. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాన్.